సార్ దాదాపుగా 5 ఏళ్ల ఈ పరిపాలనకు సంబంధించి అందులోని ఈ మంగళగిరి అంటే రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరి అబ్బో చాలా డెవలప్ అయిపోద్ది, మొత్తం అంతా అభివృద్ధి జరుగుద్ది అనుకున్నాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పింది అదే. నా అన్నకి నేను చెప్పుకుంటాను, ఇక్కడ పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పిన వ్యక్తి అసలు పార్టీకి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ షర్మిల గారి దగ్గరికి మళ్ళీ వెనక్కి తిరిగి గోడది కొట్టిన బంతిలో తిరిగి వచ్చారు. అసలు ఏంటి సార్, ఎవరు నమ్మే పరిస్థితులు ఉన్నాయంటారు? ఏంటి ఈ మంగళగిరి? వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళ మంగళగిరిలో బీసీలకి సీట్ ఇచ్చారు. వాస్తవంగా బీసీల సీట్ ఇది మంగళగిరి. బీసీల సీట్లో వాళ్ళు నమ్మితే ఆ పార్టీ మానుకొని ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తారు? వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి. ప్రజలకు చెబుతున్నాము మేము నీతిమంతులమి, నీతి వాక్యాలు చెబుతారు. వాళ్ళు చేసే పనులన్నీ ఎట్టండి గోడ మీద పిల్లి ఆట ఆడుతూ ఉంటారు. జనాలని ఏదన్నా పథకాలు వచ్చినప్పుడు కానీ, ఏమన్నా డబ్బులు రానప్పుడు కానీ, అలాంటివి ఉన్నప్పుడు ఏం చెబుతున్నారు, ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. జనం మైండ్ సెట్ మారటం కోసం. చివరి నిమిషంలో బీసీ మహిళ ఎందుకు గుర్తొచ్చిందంటారంటే బీసీలకు కూడా అంత అమాయకంగా ఉన్నారంటారా? గత 2 సార్లు ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. ఈసారి ఆయన పార్టీకి పదవి రాజీనామా చేశాడు కాబట్టి అసలు గంజి చిరంజీవి గారి పేరు కూడా అనుకున్నారు. ఆయన కూడా అదే సామాజిక వర్గం. చివరిలో ఆయనకు కూడా కాదని చెప్పి ఈ రోజున లావణ్య గారికి ఇచ్చారు. ఎలా ఉండబోతుంది సార్ పోటీ? అయితే ఇక్కడ లోకేష్ గారు 50,000 పై చిలుకుతోనే గెలుస్తాడు. అది గెలుస్తాడనే భయంతోనే లోకేష్ గారిని గెలిపించకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అక్కడ కుప్పంలో చంద్రబాబు గారిని గెలిపించకూడదని వాళ్ళ కాన్సెప్ట్. అటు బాలకృష్ణ గారిని కానీ ఇట్లా వీళ్ళు చేసే ఏది కూడా వాళ్ళకి ఫలితాలు దొరకవు. వాళ్ళకి భయం పుట్టుకొనే ఇవన్నీ చెబుతాం ప్రజల్లో. వాళ్ళకి ఆల్రెడీ భయం ఉంది. లోకేష్ గెలిపే రేపు 13వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ 13వ తేదీ ఎలక్షన్కి భయం పుట్టేయాలకు ముందుగా ఫేక్ న్యూస్ అనౌన్స్ చేస్తున్నారు జనంలోకి. అంటే 10,000 పెట్టి ఓటు కొనుక్కుందామని. అంటే అసలు నిజంగా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఈరోజు ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది ఆలోచించారంటారా మంగళగిరి ప్రజలు? ఆలోచిస్తారుగా. అభివృద్ధి అనేది మొత్తం చేయాలి. ఒక 1/2 కిలోమీటర్ రోడ్ వేశారు, దానికి ఒక తోరణం పెట్టారు. మిగతా రోడ్డు ఏం చేద్దామండి? గ్రామాల్లో డ్రైన్లు ఉన్నాయి, అభివృద్ధి అయినాయా? అభివృద్ధి అవ్వలేదు. తర్వాత రోడ్లు వచ్చే తలిగి మెయిన్ రోడ్లు ఎక్కడ కూడా డెవలప్ అవ్వాలా. ఆత్మకూరులో 1/2 కిలోమీటర్ నిత్యం పేద ప్రజలు బతికే వాళ్ళని గుడిసెలు తీసేసి వాళ్ళకి వేరే చోట కూడా న్యాయం చేయకోకుండా రాష్ట్రంలో అన్ని చోట్ల నువ్వు న్యాయం చేసావు, ఇక్కడ ఎందుకని న్యాయం చేయలేదు? వీళ్ళకి తెలుగుదేశంకి సపోర్ట్ చేసి లోకేష్ గారి దగ్గరికి వెళ్తేనా? చంద్రబాబు గారు ఇట్లా ఆలోచిస్తే చాలా రాజకీయం చేయగలుగుతాడు. మరి ఇప్పుడు పార్టీలు చూడడం, అసలు కులం చూడడం, మతం చూడడం, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు. ఈసారి ఇంకొక అవకాశం ఇవ్వండి అంటున్నాడు. మరి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే పార్టీలు కులాలు చూడకూడదు కదా సార్? పార్టీలు కులాలు ఎప్పుడు చూడకూడదు. ఇదే పార్టీ అంటే అన్ని కులాలు ఐకమత్యంగా ఉండి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే అది పార్టీ అయింది. అంతేగాని నేనేదో చెప్పి ఒక వర్గం మీద చేసే పెత్తనం వేరు. మార్పు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు. అదేవిధంగా లోకేష్ గారు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఇది ప్రజల్లో కంఠంలో ఉంది. ఏదో నేను ఒక్కనే చెబుతాం కాదు. ఈ ప్రెస్ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మేము ఎన్ని ఊళ్ళు తిరిగినా కూడా చెబుతున్నారు ఏకకంఠంతో. అంటే మంగళగిరిలో ఆయన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఓడిపోయినా కూడా ఏదో పథకాలు కొంతమందికి అందించారు అనే ఉద్దేశమా, లేకపోతే ఆయన చేయగలడు, ఈ యువగళం పాదయాత్రతో ఆయన నిరూపించుకున్నాడు అనే ఒక నమ్మకమా? ఎట్లా చూడాలి సార్ ఇది? ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పూర్వంలో రామారావు గారు ఉన్నారండి. ఆయన గారు ప్రజల్లోకి వచ్చి లేనివాడికి ముద్ద అన్నం పెట్టాడు, లేనివాడికి ఇల్లు ఇచ్చాడు. అలాంటి పథకాలు చేసిన అలనాటి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చంద్రబాబు గారు చేశాడు. ఇవాళ లోకేష్ గారు కూడా ఆ తాతకు తగ్గ మనవడయ్యి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పైన పోరాడే నాయకుడు, ఏకైక నాయకుడు, దమ్ముండ నాయకుడు ప్రజల్లో కలిగింది. అభివృద్ధి అనేది డబ్బులు వేస్తాం కాదు, 10 రూపాయలు. గ్రామం అభివృద్ధి అవ్వాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. తెనాలి రోడ్డు ఉంది, ఒకసారి తెనాలి రోడ్డు చూడండి. ప్రజలు వెహికల్ విరిగిపోతున్నాయి ఆ రోడ్లో వెళ్తుంటే. వర్షం పడితే గుంటలు కనపడటం లేదు. అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటివి చేయాలి. రాష్ట్రం మొత్తం మీద అయితే రాష్ట్రంలో మార్పు అనేది ఖచ్చితంగా మార్పు ఉంది. ఎవరు కూడా ఏదో పైకి ఏదో నీకు చెబుతున్నారు, సర్వేలు చెబుతున్నారు అనే కానీ అభివృద్ధి పదం అంటే జనాలకు డబ్బులు వేస్తాం కాదు, పని చేస్తాం. ప్రతి గ్రామంలో డ్రైన్లు, రోడ్లు, విద్యుత్తు, వాటర్ సరఫరా అవి చేసేవాడే నాయకుడు. కానీ
మిగతా వాళ్ళ నాయకులు కాదండి. తమ్ముడు ఏంటి పరిస్థితి? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను బటన్లో నొక్కాను, దాదాపు 8 సార్లు బటన్ నొక్కాను కాబట్టి మీరు 2 సార్లు బటన్ నొక్కని అంటున్నారు. అభివృద్ధి కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ మీలాంటి యువతకి ఉపాధి అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా ఏంటి? నువ్వే అభిప్రాయం ఏంటి? బటన్ నొక్కుతాడన్న ఓకే కాదంటలేదు. ఇన్ని రోజులు ఏ బటన్ నొక్కాడు, ఏం జరిగిందని? ఏం బటన్ నొక్కాడు మంచి జరగడానికి? అవును, అంటే ఇప్పుడు నేరుగా డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయిగా అంటున్నాడు ఆయన. ఇసుక మీద అందరికి వచ్చినాయి అంటావా? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదన్న. కొంతమంది మరి ఈ ఖర్చులు, కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు అందరికి అన్ని వేస్తాడు మా మీద. మా దగ్గర వేసి మాకే ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరి యువతకి ఉద్యోగాలమ్మా, ప్రధానంగా యువత ఇప్పుడు ఈ రోజున ఒక డిగ్రీ చదువుకునో లేదా ఇంజనీరింగ్ చేసో బయటకు వస్తే మన ఊళ్ళో మన పేరెంట్స్ ముందు ఉండగలం అనే పరిస్థితి ఉందా లేకపోతే ఏంటి? ఇక్కడ బయట పనులకు వెళ్ళారన్న, ఎవరు లేరన్న. ఇక్కడ ఎవరు లేరు. చదువుకున్న వాళ్ళు కూడా టాప్ పని చేస్తున్నారు. వలసపోయే పరిస్థితి అంటూ. మరి నేనేదో ఉన్న రోజులు పెట్టుకుని పక్క ఊరేళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు చదువుకొని కూడా చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకుని బతుకుతున్నారు. ఉన్నూరులో ఒక్కళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇంకోసారి నమ్మంటున్నాడుగా, మరి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాకు మళ్ళీ అవకాశం. ఈసారి ఫ్యామిలీలు కూడా వెళ్ళిపోతారు నమ్ముకొని. ఇల్లు అమ్ముకొని ఫ్యామిలీలు కూడా వెళ్ళిపోతారు. పిల్లలు మాత్రం వెళ్ళారు, ఈసారి ఫ్యామిలీలు వెళ్ళిపోతారు. మరి అందరూ వెళ్ళిపోతే ఇంకా ఆయన ఏం చేస్తాడు పరిపాలన? ఏమో ఏదో ఒకటి కట్టుకుంటాడు ఇక్కడ. ఈసారి వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, 3 రాజధానులు కావాలి మనకి, 3 రాజధానులు కట్టుబడి ఉన్నాను అన్నాడు. అసలు మనకి 3 రాజధానులు అవసరం అంటావా? ఇక్కడ ఉన్న రాజధాని కట్టలేదు కానీ 3 ఎందుకన్నా కట్టి అక్కడ ఏం అవసరం ఉంది, ఇక్కడ కట్టొచ్చుగా. ఒక యువకుడిగా ఈ రోజున గతంలో ఎప్పుడు విననంతగా గంజాయి కానీ హెరాయిన్ అని కానీ ఇవన్నీ బయట అంటే కుర్రోళ్ళు అలవాటు అయిపోతుంది, చిన్న చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఇది దాకా వచ్చింది ఆ ప్రచారం. నా చుట్టుపక్కల నేనే చూస్తున్నా చాలా మందిని గంజాయి తాగే పిల్లలు. ఇది వాటికైతే ఎప్పుడు చూడలేదు, ఈ మధ్యలో నేనే చూస్తున్నా. మరి ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా మనకు కావాల్సింది? మరి నాశనం అయిపోవాలి, డబ్బులు రావాలి కదన్నా. ఇప్పుడు ఏదో ఒకటి వచ్చాడు, రాజకీయంలో దిగాడు, గెలిచాడు, ఒక చాయిస్ అని. మరి సంపాదించుకోవాలంటే మరి అన్ని అలవాట్లకి అందరిని బానిసలు చేయాలిగా. మరి అలాంటి వ్యక్తిని ఎలా ఇంకోసారి ఎలా నమ్ముతారంటారు? ఆయన ఇంకోసారి నమ్మండి, నన్ను ఇంకొక అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఒక అవకాశం కాదు కదా, అసలు ఏం అవకాశం ఇక్కడ లేదు. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ మంగళగిరి పరిస్థితి ఏంటంటావు? ఇక్కడ లోకేష్ గారు ఆయన గెలవకపోయినా జనాల్లో ఉండి ఏదో కొంత చేస్తున్నాను అంటున్నాడు. లావణ్య గారు అని చెప్పి ఒక బీసీ మహిళని తీసుకొచ్చారు. బీసీ మహిళ, అందులోనూ సామాజిక వర్గం, ఆ అమ్మాయి మన కులపు అమ్మాయి ఓట్లేయండి అంటున్నారు. కులాలు చూసి ఓట్లేస్తారా లేకపోతే ఏంటి అన్న? అసలు ఇప్పుడు వాళ్ళు ఓటేసినా గెలవాలి, మేము ఓటేసినా గెలవాలి. కులం ఏందన్న మధ్యలో? అవును, కులం ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు మనుషులే, మేము మనుషులమే. వాళ్ళు ఓటేసిన అయిపోయినా మేము కూడా వేస్తాం. ఓటుతో గెలిచేది, కులంతో గెలుస్తున్నాడా? కదా. ఆర్కే గెలిచాడు, పక్కన మా ఊరు ఒడ్రిపాలెం. ఊర్లోకి వచ్చి అడుగన్నా పెట్టాడా? గెలిచినాక అసలు అడుగు కూడా పెట్టలా. ఎందుకు రాలేదన్నా? ఓట్లు అడగడానికి ఎట్టొచ్చాడు? ఊరు మొత్తం వేసారన్న. వేసారు. నేను చూస్తున్నా కదా, దాంట్లో నేను ఒకటి పోయినసారి వేసా. మరి ఈసారి ఆర్కే గారు ఎందుకు నిలబడలేకపోయారు? కొడతారన్న జనాలు, అది ముందే తెలుసు. అయితే కొడతారు, అందుకే బీసీ మహిళ తీసుకొచ్చాం, బీసీ మహిళ నిలబెట్టాం అంటున్నారు. అది ఇప్పుడు ఓవరాల్ గా ఏమంటావు తమ్ముడు? మంగళగిరి ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఎవరు ఉన్నాయి? లోకేష్ అన్న. రాష్ట్రం మొత్తం టీడీపీ పక్క కూటమి వస్తుందంట. కూటమి అంటే మరి ఈయన మీద జనాలకు మంచి అభిప్రాయం లేదా? ఎందుకుంటుంది అన్న? ఇన్ని చూస్తున్నారు కదన్న ఆల్రెడీ, గంజాయి ఇవన్నీ డ్రగ్స్. ఎట్ట వస్తాడు? మాత్రం నమ్మనంటావు? లేదన్న.